పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చాలా మందికి కంఫర్టింగ్ ఫుడ్ అంటే గుర్తుకు వచ్చే రెసిపీ అన్నమాట ఇది. సో ఈ రెసిపీ చూపిస్తున్నాను ఇవాళ. ఏంటా రెసిపీ అనుకుంటున్నారు? కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ అన్నమాట. సో చాలా యమ్మీగా ఉంటుంది. దీని ప్రొసీజర్ అయితే చూసేద్దాం ఇవాళ. సో ఫస్ట్ ఒక గిన్నెను పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసేయండి. ఫస్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. సో నేను స్క్రీన్ పైన లిస్ట్ కూడా రాస్తాను. సో ఇవైతే ఇందులో యాడ్ చేసేసేయాలి. ఈ స్పైసెస్ల నుంచి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి వీటిని. సో వన్స్ ఆ స్పైసెస్ల నుంచి ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వచ్చిన తర్వాత మన రైస్ అయితే ఉంటుంది కదా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ని చాప్ చేసుకొని ఇందులో వేస్తున్నాను. సో ఈ ఆనియన్ కూడా చాలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ మంచిగా ఇందులో ఫ్రై అయితే చేసేసేయండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసేయండి ఒకసారి. ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయండి. నేనైతే 6 to 7 పచ్చిమిరపకాయలని స్లిట్ చేసి వేస్తున్నాను. సో ఇక్కడ నేను 1 kg బియ్యం తోటి కొబ్బరి అన్నం చేస్తున్నాను. సో దానికి సరిపెట్టేట్టుగా 6 to 7 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. సో వన్స్ పచ్చిమిరపకాయలను కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఇందులోకి ఫ్రెష్గా అప్పుడే నూరిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే చాలా బాగుంటుంది, నూరి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇందులోకి పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా అయితే ఒక గుప్పెడు పుదీనా లీవ్స్, ఒక 20 to 25 లీవ్స్ ఉంటాయి ఇవి. సో ఈ లీవ్స్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. బగారా రైస్ కానీ ఇలా కొబ్బరి అన్నం కానీ ఏదైనా పులావ్ కానీ దాంట్లోకి పుదీనానే మస్ట్ ఫ్లేవర్ తీసుకువచ్చే ఇంగ్రీడియంట్. అండ్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్. సో అప్పటికప్పుడు నూరింది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 tablespoon వరకు వేసాను. సో ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిందని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన గిన్నెకి అడుగంటుతూ ఉంటుంది లైట్గా. సో అలా అడుగంటినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిందని అర్థం. సో అలాంటి స్టేజ్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మనము ఆల్రెడీ కొబ్బరి పాలు తీసుకున్నాం కదా. కొబ్బరి పాలు ఎలా తీసామంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, అప్పుడే కొట్టిన కొబ్బరి, దాంట్లో నుంచి మనము చిన్న చిన్న పీసెస్ కింద కొబ్బరిని కట్ చేసేసి మిక్సీలో వేసేసి దాని నుంచి మిల్క్ తీసేయడమే అనమాట. సో అలాగా కొబ్బరి పాలకు అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. మీరు స్టోర్ బాట్ కొబ్బరి పాలు కూడా యూజ్ చేయొచ్చు. బట్ స్టోర్ బాట్ కొబ్బరి పాలు కంటే మనం ఇంట్లో కొబ్బరి పాలు తీసి యూజ్ చేయడం బాగుంటుంది టేస్ట్. సో ఇలా నేను సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలను యాడ్ చేయాలి. దీని రేషియో ఎలా ఉంటుంది అంటే, మీరు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నారనుకోండి, 1.5 గ్లాస్ కొబ్బరి పాలు తీసుకోవాలి. సో నేను ఇక్కడ నాకు 6 glasses ఆఫ్ బియ్యం వచ్చాయి. సో నేను ఇక్కడ 9 glasses ఆఫ్ కొబ్బరి పాలు తీసుకొని యాడ్ చేశాను. సో కొబ్బరి పాలు వేసిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. కొబ్బరి పాలు వేసిన తర్వాత చాలా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా వేడయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంని ఇందులో అయితే యాడ్ చేసేసేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా 6 glasses ఆఫ్ బియ్యం వరకు తీసుకుంటున్నానని. సో నీట్గా వాష్ చేసి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు దీంట్లోకి నార్మల్ బియ్యం అయినా పర్లేదు, బాస్మతి రైస్ అయినా పర్లేదు, కానీ నార్మల్ బియ్యంతో చేస్తేనే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ నార్మల్ బియ్యం వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి దీనైతే కుక్ చేసుకోవడమే, అంతే అన్నమాట. మనం ఈ రేషియో కనుక పాటిస్తే పర్ఫెక్ట్గా మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదే రేషియో.
చాలామంది కొబ్బరన్నంలో పసుపు కూడా వేస్తూ ఉంటారు. నాకు పర్సనల్గా పసుపు ఇష్టం ఉండదు, సో నేను స్కిప్ చేస్తాను. మీకు పసుపు కలర్ రావాలి, కొద్దిగా యెల్లో కలర్లో ఉండాలి రైస్ అనుకుంటే మీరు కొద్దిగా ఆయిల్లో పసుపు యాడ్ చేసేసి కుక్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కనుక నేను యాడ్ చేయలేదు, నాకు ఇలాగే వైట్గా ఇష్టం. సో ఇలాగా మన రైస్ అయితే కుక్ అయిపోతూ ఉంటుంది నీట్గా, మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ అయితే చేసేసుకోండి. సో వన్స్ రైస్ అయితే రెడీ అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ మన ఫేవరెట్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. అసలు కొబ్బరి అన్నం ఇంకా చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంటుంది, అసలు చాలా యమ్మీగా ఉంటుంది. క్రేవింగ్స్ ఏదైనా డిష్కి పక్కా వస్తాయి అని చెప్పాలి అంటే ఈ డిష్కి అయితే పక్కా వస్తుంది. సో రైస్ అయితే కుక్ అయింది, నేను ఇక్కడ దమ్ పెట్టేస్తున్నాను. సో దమ్ పెట్టేసిన తర్వాత ఫైనల్గా మన రైస్ అయితే ఇలాగ రెడీ అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్. సో ఇది కొబ్బరి అన్నం అనమాట. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ సంగతి చూద్దాము. సో దానికోసం ఒక గిన్నెను పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట. తర్వాత మనము ఇందులోకి ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేస్తాము. ఇది చికెన్ కర్రీ కాబట్టి మనము కొద్దిగా లిక్విడ్ ఉండేటట్టు కలుపుకొని తినేలాగా ఉండేటట్టు చేస్తున్నాం అనమాట. సో ఆయిల్లో ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. సో ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. అందరికీ తెలిసిన టిప్పే కదా, ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవ్వాలి అంటే కొద్దిగా సాల్ట్ వేస్తే సాఫ్ట్ అయితే అంటారు కదా. సో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను, సో దాట్ ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవుతాయని. సో ఆనియన్స్ చూసారా ఎంత మంచిగా క్యారమలైజ్డ్గా అనిపిస్తున్నాయో. సో దీని తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేశాను. ఒక 4 to 5 పచ్చిమిరపకాయలను స్లిట్ చేసి యాడ్ చేసేసాను. సో పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేసేసేయండి. ఎంతమందికి ఇలా కర్రీస్లో పులుసుల్లో పచ్చిమిరపకాయలు ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇలా స్లిట్ చేసి వేస్తే మనం అన్నం తింటున్నప్పుడు సైడ్కి నంచుకోవడానికి బాగుంటుంది ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటే. సో నేను కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాను. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ కాదు, బికాస్ పుదీనా ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తుంటుంది. కొంచెంగా యాడ్ చేసుకోండి, ఒక 10 leaves వరకు. సో నేను పుదీనాను కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను. సో పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము. ఇలా నాన్ వెజ్ కర్రీస్లో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు నూరిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో అయితే వేసేసాను. సో 1 tablespoon వరకు ఉంటుంది ఇది. సో ఇదైతే మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసేసుకోండి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం. సో ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మీరు ఇందులోకి పసుపుని కూడా యాడ్ చేయండి. నేనైతే యాడ్ చేయట్లేదు, బికాస్ నేను ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టాను పసుపు ఇంకా సాల్ట్ వేసి. సో అందులో కొద్దిగా పసుపు ఎక్కువగా పడింది, సో నేను ఇందులో పసుపుని స్కిప్ చేసేసాను. సో మీరైతే కొద్దిగా పసుపుని యాడ్ చేసేసేయండి. సో ఆల్రెడీ నానబెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను. అది కొంచెం పసుపు కొంచెం సాల్ట్ని యాడ్ చేసి నానబెట్టింది అనమాట. సో ఈ చికెన్ అయితే ఇందులో యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో ఇదన్నమాట, ఒక మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని దీనైతే కుక్ చేస్తూ ఉంటుంది. చికెన్ కర్రీని చాలా డిఫరెంట్ వేస్లో అయితే కుక్ చేయొచ్చు, ఇది దాంట్లో ఒక టైప్ అనమాట. సో ఇది చాలా సింపుల్గా తొందరగా అయిపోయేలాగా అండ్ ఎక్కువ హడావిడి ఉండదు అనమాట. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనం తింటున్నప్పుడు కూడా మనకి కంఫర్టింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు తింటున్నప్పుడు మనకి మసాలా ఫీల్ ఎక్కువ ఎక్స్ట్రాగా అలా అనిపిస్తుంటుంది కదా, ఓవర్గా తిన్నట్టు. సో అలా కాకుండా ఇది చాలా మైల్డ్గా సో కంఫర్టింగ్గా అనిపిస్తుంది ఈ చికెన్ కర్రీ కూడా. సో ఎందుకంటే మనం చాలా సింపుల్గా చేస్తాము. సో అదన్నమాట. సో చికెన్ మంచిగా కుక్ అవుతుంది, చూస్తున్నారు కదా వాటర్ అయితే ఎలా వస్తుందో. మనం అసలు వాటర్ వేయలేదు. సో అందులో ఇలా స్లోగా కుక్ చేస్తూ ఉండడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేటివి మంచిగా ఎన్హాన్స్ అవుతుంటాయి అన్నమాట. మీరు ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసి చేశారనుకోండి, ఇలా వాటర్ రిలీజ్ చేయదు అండ్ మన చికెన్ పీస్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. సో టెండర్గా రావాలంటే సిమ్లో పెట్టుకొని నీట్గా మంచిగా స్లో కుక్ అయితే చేయండి.
సో ఇప్పుడైతే నేను ఇందులోకి కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం ఇంకా సాల్ట్ని చూసి అడ్జస్ట్ అయితే చేసుకొని వేసుకోండి. సో వన్స్ కారం అండ్ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. సో ఏ డిష్ అయినా కారం, ఉప్పు ఈ 2 పర్ఫెక్ట్గా వేయగలిగితే మీకు వంట చేయడం వచ్చేసినట్టే. ఎందుకంటే ఏమీ వేయకుండా జస్ట్ మనము కారం, ఉప్పు వేసి చేసే డిషెస్ కూడా చాలా యమ్మీగా ఉంటాయి. నాకైతే ఈ మసాలాలు ఇలా ఎక్కువ ఇష్టం అనిపించదు. జస్ట్ కారం, ఉప్పు వేసి కుక్ చేసే చాలా సింపుల్ డిషెస్ ఉంటాయి కదా, అవైతే చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం కారం, ఉప్పు వేసాం కదా, మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో ఇవాళ మనము చికెన్ కర్రీలో టొమాటోస్ని యూజ్ చేయట్లేదు, టమాటోస్ బదులుగా కర్డ్ని యూజ్ చేద్దాము. సో ఇక్కడ యూజ్ చేసిన కర్డ్ కూడా చాలా కొద్దిగా పుల్లగా అయిపోయిన కర్డ్ అయితే బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న కర్డ్ అసలు బాగోదా, అసలు వేయకండి. అలా వేయకుండా పుల్లగా ఉన్న కర్డ్ అయితే ఇందులో యాడ్ చేయండి. నేనైతే 1/2 కప్ కర్డ్ తీసుకున్నాను. మంచిగా బీట్ చేసేసుకొని 6 to 7 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది. సో ఇలా మంచిగా బీట్ చేసుకున్న కర్డ్ అయితే ఇందులో యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేయండి. ఇలా కర్డ్ వేయడం వల్ల కొద్దిగా పులుపు ఫ్లేవర్ వస్తుంది అండ్ టమాటోకి రీప్లేస్మెంట్ అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా టెండర్గా వస్తాయి. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లో చాలా టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్ ఉన్నాయి, ఇదొక టైప్ అనమాట. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా, ఈ స్టైల్ కూడా మీకు నచ్చుతుంది. ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత మూత పెట్టి కుక్ అయితే చేసుకోండి. సో చూస్తున్నారు కదా, మంచిగా ఆయిల్ అయితే పైకి తేలింది అండ్ మన చికెన్ కర్రీ కన్సిస్టెన్సీలో కనిపిస్తుంది కదా. సో కానీ ఇది కొంచెం దగ్గరగా ఉంది అండ్ చికెన్ పీసెస్ కూడా కుక్ అవ్వవు. అండ్ ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేయాలి. సో నేనైతే ఇక్కడ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము నార్మల్ రెగ్యులర్ వాటర్ కుక్ చేస్తున్నప్పుడు వేయకూడదు. అసలు అలా వేస్తే అసలు చాలా మీ టేస్ట్ అనేది పోతుందన్నమాట కర్రీది అండ్ పీసెస్ కూడా అస్సలు బాగోవు. సో ఎప్పుడైనా హాట్ వాటర్ ప్రిఫర్ చేయండి. సో ఆల్రెడీ నేను హాట్ వాటర్ పక్కన స్టవ్ మీద పెట్టేశాను. సో 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వరకు ఇందులో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, హాట్ వాటరే యాడ్ చేయాలి. మీరు నార్మల్ వాటర్ యాడ్ చేశారనుకోండి కారం తగ్గిపోతుంది అండ్ టేస్టీగా అస్సలు ఉండదు. సో చప్పచప్పగా అయిపోతుంది అనమాట. సో హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి ఇలా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేశాను. ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసి పెడతాం కదా ధనియాల పొడి, అది యాడ్ చేశాను. అండ్ 1/2 టీ స్పూన్ వరకు ఇంట్లో దంచిన గరం మసాలాను యాడ్ చేశాను. సో అంతే అనమాట ఈ మసాలాలు. సో మొత్తం ఒకసారి మంచిగా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మేతిని కూడా యాడ్ చేద్దాము. చికెన్ కర్రీలోకి కస్తూరి మేతి ఏంటి అని అనుకోవచ్చు. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది ఈ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీకి. సో 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని అయితే యాడ్ చేస్తున్నాను. సో కస్తూరి మేతిని యాడ్ చేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసేయండి. అండ్ మీరు ఏ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ ఇష్టపడతారో అది కూడా కమెంట్ అయితే చేసేసేయండి. అండ్ కొత్తగా ఏమైనా డిషెస్ మీకు నచ్చినవి, కంఫర్టింగ్గా అనిపించినవి కూడా ఉంటే కమెంట్ అయితే చేయండి. నాకు తెలుసుకోవాలని ఉంది కొత్త డిషెస్ ఏమైనా ఉన్నాయేమో అని. సో కసూరి మేతి వేసేసిన తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి చికెన్ మసాలాను కూడా యాడ్ చేద్దాము. అదొక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. సో 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని ఇందులో యాడ్ చేసి మంచిగా ఒకసారి కలిపేసేయండి. సో అంతే అన్నమాట, సింపుల్గా ఉంది కదా చికెన్ కర్రీ. సో దీని తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసి తీసుకుంటే మన చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మసాలా వేసాను. సో ఇది కూడా మంచిగా కలిపేసేయండి. కనిపిస్తుంది ఎంత బాగా వచ్చిందో అండ్ గ్రేవీ కూడా బాగుందన్నమాట. మనం రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. అండ్ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో
ఇదనమాట మన కొబ్బరి అన్నం విత్ చికెన్ కర్రీ. సో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాము. సో కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో అంతే అనమాట, మన చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ వస్తుంది అనమాట. మీరు ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో మర్చిపోకుండా లైక్ ఇంకా కామెంట్ అయితే చేసేసేయండి. మన చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ పర్ఫెక్ట్ సండే అనిపిస్తుంది అనమాట ఈ కాంబినేషన్. చూస్తున్నారు కదా, మన చికెన్ పీస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇలా మనం చేస్తే మనకు చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది కదా. మన చికెన్ పీస్ అయితే కుక్ అయింది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అంతే అనమాట వీడియోకి. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.